అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్కి లేదు. ఆయన్ను ఉడగొట్టే ఇంట్లో కూర్చోబెట్టిన తండ్రి కొడుకులకు బలుపు. చూడు ముఖ్యమంత్రికి మళ్ళీ ఘాటైన వ్యాఖ్యలుగా తండ్రి కొడుకులకు బలుపు అట ముఖ్యమంత్రి చెప్తున్నాడు. గార్డెడ్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో బహిరంగ చర్చకు సిద్ధమా? నేను బట్టి వస్తాం. పాటు ఇంకెవరో వస్తారు రాండి. రాష్ట్ర ప్రజల కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తాం. బీజేపీ నేతలు మోడీ ఇంటి చేయడం ధర్నా చేయండి. మీడియా చిట్టాట్లో సీఎం రాశారు. మరి ఇక సీఎంకు ఈయన చూడు ఇక రేవంత్ రెడ్డి నమ్ముకొని ఇక తెలంగాణ ఇచ్చింది. కానీ రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పేరు బ్రహ్మాండ పేరుండే గెలవకముందు గెలిచినాక ఆయన జీరో అయిపోతున్నాడు. ఇవాళ ఉన్నటువంటి నేషనల్ మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్లో కూడా ఆయన ఎడమెడం పెట్టుకునే పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనకైనా ఇవాళ డౌన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆయన నమ్మి ఎవరు కూడా జనం ఇలా నమ్మలేని పరిస్థితి. ఐఏఎస్ ఐపీఎస్ నమ్మట్లేదు. ఇలా మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కూడా ఇలా నమ్మలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన చూసి అందరూ కూడా ముక్కుని వేలేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నంటే ఇలా ఉన్నటువంటి తండ్రి కొడుకులకు అంత బల్బు అని చెప్తున్నాడు. సీఎం బల్బు గిలుపు అని మాట్లాడితే మిగిలిన వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు? ఎమ్మెల్యేలో కార్యకర్తలు గిరియకర్తలు పడి ఇంకెంత మాట్లాడాలి? ఎంత దారుణంగా మాట్లాడతారు? అప్పర్ లైన్ లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు 1% ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి, పబ్లిక్ని గౌరవించాలి. సొసైటీలో ఉన్నటువంటి అందరూ కూడా మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. అది ఓకే. ఇక్కడ జరిగిన నేపథ్యంలో ఇలా బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇలా బీజేపీకి 8 సీట్లు రావడానికి ఎవరు కారణం? కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా ఉన్నటువంటి చాలా మంది అమాయకులను ఇలా బీజేపీ వారికి అమ్ముడు పోయింది, వీరికి అమ్ముడు పోయింది, ఇటు పోయింది, అటు పోయింది అని వీళ్ళందరూ అనుకున్నారు. ఇలా ఉన్నటువంటి ఓటర్లన్నా మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీ ఎన్నికలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి సందర్భంలో ఎంపీ ఎన్నికలు ఒక 3 మాత్రమే ఎంపీలు ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 మంది ఎంపీలు అయ్యాలంటే ఎవరి సపోర్ట్తోనే వెళ్ళి 8 మంది? ఎవరి సపోర్ట్తోనే 8 మంది ఎంపీలు అయ్యారు? ముఖ్యమంత్రి సపోర్ట్ లేదంటారా? అలానే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ గెలిచిన దాఖలాలు కూడా లేవు. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువై ఉన్నటువంటి సందర్భంలో 16 నెలలు ఇలా పరిపాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి బీజేపీ ఎందుకు గెలిచింది అంటే ఎవరి సపోర్ట్ చేస్తున్నారు? ఎటుపోతున్నారు? ఈ రాజకీయాలు ఎటు పోతున్నాయి? మరి సామాన్య ప్రజలకు ఇలా ఉన్నటువంటి మేధావులకు ఎందుకు అర్థం కావట్లేదు? ఇలా బీజేపీని ఇలా తెలంగాణలో లేపుతున్నది ఎవరు? బీజేపీకి ఇలా సపోర్ట్ చేస్తున్నది ఎవరు అని ఇక్కడ మన స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భాలు కూడా ఇస్తున్నాయి. ఇలా గార్డియన్ ఎన్నికలు బీజేపీకి బీఆర్ఎస్ మధ్య అందుకోసం అన్ని చెప్తున్నాం. బీజేపీ నేతలు మోడీ ఇంటి ధర్నా చేయాలట. మరి బీజేపీ నేతలు మోడీ ఇంటి ధర మరి నువ్వు కూడా అనేకమైన హామీలు ఇచ్చినావు. మరి నీ ఇంటి ముందు ధర్నా చేయాలా వద్దా? దేశ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయాలని చెప్తున్నారు. మరి నువ్వు కూడా హామీలు ఇచ్చినావు, అనేకమైన హామీలు ఇచ్చినావు. ఇలా ఎన్నో హామీలు ఇచ్చి ఏ హామీ కూడా చేయలేదు. మరి నీ ఇంటి ముందు కూడా వచ్చి ధర్నా చేయాలా? ఒక్కసారి మాట్లాడేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి మాట్లాడాలి. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతల ఇంటి ముందు ధర్నా చేయాలని చెప్తున్నాడు. ఒక సీఎం చెప్తున్నాడు. మరి అలానే ఈయన ఇంటి ముందు కూడా ధర్నా చేయాలిగా. ఢిల్లీకి ఎన్నిసార్లు పోతావు? ఢిల్లీకి పోయి ఎన్ని చేసినావు? ఢిల్లీకి ఎన్నిసార్లు పోతావు? ఓకే మంచిది, నువ్వు గెలిచిందే ఢిల్లీలో, తెలంగాణలో కాదు. ఎన్నిసార్లు పోతావు? 30 సార్లు, 36 సార్లు, 40 సార్లు పోతావు. 38 సార్లు నువ్వు ఢిల్లీకి పోయినావు అంటే మరి ఎన్ని పైసలు తీసుకొచ్చినావు రేవంత్ అన్న? 38 సార్లు ఢిల్లీకి పోయినావు. ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు? రాష్ట్ర ప్రయోజనాలు నిజంగా ఎంతవరకు బాగా చేసినావు? ఎంతమంది నిజంగా బాగుపడరో చెప్పండి. మరి ఎవరి లాభం కోసం పోతున్నావు ఢిల్లీకి? మోడీకి లాభం చేయడం కోసం పోతున్నావా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి లాభం చేయడం కోసం పోతున్నావా? ఎందుకు పోతున్నావు ఢిల్లీకి? ఢిల్లీకి ఎన్నిసార్లన్నా పో, మీ సొమ్ము అది, మీరు ఇష్టానుసారంగా పోవడానికి. ఎవరి సొమ్ము? ఇలా తెలంగాణ ప్రజలు ఇలా మిమ్మల్ని గెలిపించింది. ఇలా కేసీఆర్ రాజ్యం వద్దు, రేవంత్ రెడ్డి రాజ్యం రావాలని కోరుకున్నారు. ఇలా రేవంత్ రెడ్డి రాజ్యం, కేసీఆర్ రాజ్యం ఇవాళ రెండు ఒకటే ఉంటే నెక్స్ట్ వచ్చేది బహుజన రాజ్యం వస్తుంది. రాసి పెట్టుకోండి. ఇవాళ మీరు అణచివేత గురి చేస్తే మీ అహంకార మాటలు మీరు తప్ప ఇంకెప్పుడు పరిపాలించాలనే విధంగా మీరు ఉంటే ప్రతి ఒక్కడు కూడా ఇలా పరిపాలించే విధంగా తయారవుతాడు. వాళ్ళందరూ కూడా రేపొద్దున అగ్ని కణాలై రేపొద్దున మీ ముందు నిలబడితే మీరు తట్టుకోలేరనేటువంటి ప్రధానంగా కూడా చెప్తున్నాం. ఇవాళ మీరు చెప్పిందే వేదో, మీరు చేసిందే వేదో అనుకుంటే ఇలా పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది, ఇలా విద్యా వ్యవస్థ మీ చేతిలో ఉన్నది, ఇలా ప్రభుత్వ వ్యవస్థ మీ చేతిలో ఉంది. కానీ ఎక్కడ కూడా పనులు కావట్లేదు. అంటే మీ పనులు అయితేనే మిగతా పనులు కావట్లేదు. ఎంత ఘోరంగా ఉంది, ఎంత దారుణం ఉంది. ఇక చూడండి ఇలా వీళ్ళు చెప్తున్నారు ఎంత దారుణం. ఎడిపోతుంది వ్యవస్థ.
బీజేపీ నేతలు ఇంటి ముందు సీఎం మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలట. అసెంబ్లీకి వచ్చే స్థాయి మాజీ సీఎం కేసీఆర్ లేదని సీఎం రేవంత్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ కేటీఆర్కు బలుపు తప్ప ఏం లేదన్నారు. కేసీఆర్కు బలుపు తప్ప ఏం లేదన్నారు. ఆ గత ఎన్నికల్లో కేసీఆర్ ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాలని గుర్తు చేశారు. గార్డియన్ టెంపుల్స్ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఇస్తుందని ఆరంభించారు. ఓకే, కేసీఆర్ను ఓడగొట్టినావు. కేసీఆర్ను ఓడగొట్టడానికి కారణం నువ్వు కాదు. కేసీఆర్ నిజంగా ఎమ్మెల్యేలు కేసీఆర్ ఓడిపోవడానికి ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా దొరలాగా దురహంకారం లాగా ఇలా ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ఎన్ని కష్టపడ్డారో జీవితం వాళ్ళు టోటల్గా తెలంగాణ ప్రజల కోసం అంకితం చేసారంటే ఆ కుటుంబాలు ఇవాళ వాళ్ళు నమ్ముకున్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు చోటభీం లీడర్లు వాళ్ళందరూ వాళ్ళ వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది. వాళ్ళ వల్ల బీఆర్ఎస్ పార్టీ గంగల కలుసుకుంది. వాళ్ళ వల్ల బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. వాళ్ళ వల్ల బీఆర్ఎస్ పార్టీ అధోగతి పట్టింది. ఆ మోసం వల్ల కేసీఆర్ బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఇవాళ ఉన్నటువంటి కేసీఆర్ను ఓడగొట్టని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఎందుకు నిన్న ఓడిపోయావు? ఎంపీ సీట్లలో ఎందుకు ఓడిపోయావు? ఎమ్మెల్సీ సీట్లలో ఎందుకు ఓడిపోయావు? మరి ఆయన గంత పెద్ద ఓడించిన తర్వాత మరి గీళ్ళని ఎందుకు ఓడిపోయలేకపోయాను? వీళ్ళని ఎందుకు గెలిపించలేకపోయాను? విడిపోతుంది చూడు వ్యవస్థ. ఇవన్నీ అందుకోసమే ఇక ఇవన్నీ దొంగ మాటలు నమ్మొద్దు. ఇక దొంగ మాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉండొద్దు. అందుకోసమే దారుణమైన నేపథ్యం. ఎడ్యుకేషన్ సెస్లో ఒక్క రూపాయి ఇవ్వట్లే. కేంద్ర ఎడ్యుకేషన్ సెస్ పేరుతో పన్నులు వసూలు చేస్తుందని వాటిలో ఒక్క పైసా కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వడం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి నిధులు అనుమతులు సాధించడానికి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్లుగా 39 సార్లు కాదు 99 సార్లనే ఢిల్లీకి వెళ్తానని రేవంత్ ప్రకటించారు. రాష్ట్రానికి నిధులు దేవద్దు, రాష్ట్రం బాగుపడద్దు, అభివృద్ధి చెందవద్దా అనేది బీఆర్ఎస్ వాళ్ళ లక్ష్యం. వాడికి ఏమైనా సంబంధం ఉందా? బీఆర్ఎస్ అని అడుగుంటున్నా మోడీతో చెప్పి మాకు నిధులు ఇవ్వద్దని చెప్తున్నాడా? ఎందుకు దొంగ మాటలు? 39 సార్లు కాదు, నువ్వు లక్ష సార్లు పో. ఎవరి సొమ్ము? నీ సొమ్మ. పోయినప్పుడు అలా ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి? ఒక పక్కన ఆర్థికంగా లేరు, ఒక పక్కన తినడానికి తిండి లేదు, ఒక పక్కన మీరు ఇచ్చిన 6 గంటలు దిక్కుమొక్కలేదు, ఓ పక్కన ఐఏఎస్ ఐపీఎస్ వినే పరిస్థితి లేదు. ఇలా ఉన్నటువంటి మామూలు స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇలా కాలు వేసుకుని మేము రెడ్డి అని ఎవరిచ్చిన మీకు? ఈ ఓటర్లు ఇప్పుడే ఈ బడుగు బలైన వర్గాలు మీకు ఓట్లేదా? మీకు మీరే ఓట్లేసుకుంటే ఇలా మీరు సీఎం అయ్యిలా? ఎటుపోతుంది వ్యవస్థ? ఇంత దారుణం చూడండి. అలా వెండి తెరపై జంగారెడ్డి సినిమా, ఇక జంగారెడ్డి కూడా వచ్చింది. వెండి తెరపై జగ్గారెడ్డి సినిమా కూడా వస్తుంది. జగ్గారెడ్డి ఏ ఫర్ ఆఫ్ లవ్ పేరుతో సినిమాట. ఈయనకి ఇప్పుడు ఏ ఫర్ లవ్ పేరుతో సినిమాట. నిజ జీవిత పాత్రని పోషించినట్టు వెల్లడి. ఈ ఉగాదికి కథ వింటా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రకటన. పబ్లిక్ లో అపరిచితులతో సెక్స్, ది ఎస్కేప్ రూపంలో ఈ శృంగార కథలు, ఇల్లీగల్ రిలేషన్స్ పై ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్పింగ్స్. సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారని నెటిజన్లు మండిపాటు. ఏం చేసినా వాళ్ళకి డబ్బే కాదు. ప్రతి ఒక్కరికి డబ్బులు తప్ప ఏది అవసరం లేదు. వ్యవస్థనంతా ఆగం చేసి